హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అయ్యప్ప స్వామి ఎలా జన్మించారో మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో అయ్యప్ప 12 సంవత్సరాల పాటు భూలోకంలోని రాజు వద్ద సేవాధర్మం ఎలా నిర్వర్తించాడో, మహీచిని ఎలా చంపాడో మనం తెలుసుకుందాము. పంపా నది తీరంలో అయ్యప్ప అవతరించాడు. అదే సమయంలో దైవ ప్రేరణ వల్ల వేట కోసం వచ్చిన పందల రాజకుమారుడు రాజశేఖరుడు అరణ్యంలో ఉన్న శిశువుని చూసి ఆశ్చర్యం చెందాడు. గొప్ప శివభక్తుడైన రాజశేఖరుడు సంతానం లేక అల్లాడిపోతున్న తనను ఆ భగవంతుడే కరుణించి ఈ శిశువును ప్రసాదించాడని ఆనందంతో అంతఃపురానికి తీసుకువెళ్ళాడు. శిశువును చూసిన రాణి కూడా ఎంతో సంతోషించింది. అయ్యప్ప అడుగుపెట్టిన వేళా విశేషం వల్ల రాజశేఖరుని భార్య మరో మగబిడ్డను ప్రసవించింది. మణికంఠుని సాత్విక గుణాల వల్ల కొందరు అయ్యా అని, మరికొందరు అప్ప అని, ఇంకొందరు 2 పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచేవారు. మహారాజు తన కుమారులకు విద్యాబుద్ధులు నేర్పించడానికి గురుకులంలో చేర్పించారు. రాజగురువు అయ్యప్పను అవతార పురుషుడిగా గుర్తించిన ఆయన కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి ఏర్పాట్లు చేయించాడు. గురుకులంలో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత రాజ్యానికి చేరుకున్న అయ్యప్పకు పట్టాభిషేకం చెయ్యాలని తండ్రి భావించాడు. అది ఇష్టం లేని తల్లి తనకు తలనొప్పిగా ఉందని నాటకమాడి ఆ వ్యాధి తగ్గాలంటే పులిపాలు తేవాలని రాజ్యవైద్యుడికి చెప్పింది. దీంతో తాను వెళ్ళి పులిపాలు తీసుకువస్తానని అయ్యప్ప బయలుదేరుతాడు. అడవిలో సంచరిస్తున్న మహీషిని నారదుడు కలిసి నిన్ను చంపేందుకు ఒక రాకుమారుడు వస్తున్నాడని హెచ్చరించాడు. మహీషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళుతుంది. వీరిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించడానికి దేవతలు అక్కడికి చేరుకుంటారు. నెక్స్ట్ పార్ట్ కమింగ్ వీడియోలో ఉంటుంది. స్టే ట్యూన్డ్. బై.